ముందుగా జనతా మీడియా మిత్రులకి పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలండి. నా పేరు చెన్నారెడ్డి రాంబాబు సార్. నేను గత 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో, నేను పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ, కానీ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానండి. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కూడా పోస్టర్లు అతికిస్తూ కూడా తిరిగాను తెలుగుదేశం పార్టీకి. అక్కడి నుంచి కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తని నేను. ముందుగా నేను కార్యకర్తనని తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకోవడానికి నేను ముందుగా సంతోషిస్తాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ కమ్మపాలెం 7వ డివిజన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను సార్. 7వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నన్ను మా డివిజన్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా నన్ను ఎంచుకొని నన్ను డివిజన్ అధ్యక్షుడిగా చేశారు సార్. అలాగే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ జెండా తప్పితే ఇంక మరే జెండా పట్టుకుంది లేదు సార్. అదిగాక మా కమ్మపాలెంలో మా తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ పిచ్చి సార్, వీరాభిమానులు ఉంటారు ఇక్కడ. అలాగే 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే ఏ పార్టీ ఇక్కడ గెలిచిన దఖాలు లేవు సార్. ఇక్కడ కమ్మపాలెంలో తెలుగుదేశం పార్టీ తప్పితే అనానమస్గా ఏ పార్టీ గెలవదు సార్. ఎన్నోసార్లు ఎంతమంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇస్తుంది సార్. అదిగాక ప్రతి ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీ, టౌన్లో అత్యధిక మెజార్టీ ఇచ్చే డివిజన్ ఇదే సార్. అదే సార్. సార్ ఇప్పుడు మరి ఇక్కడ స్థానికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీ డివిజన్ పరిధిలో ఏ కాలనీ? మా డివిజన్లోకి వచ్చేసరికి కమ్మపాలెం 7వ డివిజన్ వస్తుంది సార్. దీంట్లో 8వ డివిజన్ కూడా ఉంది సార్. ఈ రోడ్డుకి రామారావు బొమ్మకి రోడ్డుకి అవతల పక్కది 8వ డివిజన్ వస్తుంది సార్. ఇది 7వ డివిజన్ వస్తుంది సార్. మా 7వ డివిజన్లో రజకులు ఉంటారు సార్, బలిజీలు ఉంటారు సార్, నాయుళ్ళు ఉంటారు సార్, కమ్మాస్ ఉంటారు సార్. కమ్మాస్ అనేది మెయిన్ కమ్యూనిటీ సార్. దాని కాక దూదేకులు అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మేము ఈ 5గురిని కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి మా తెలుగుదేశం పార్టీని ఈ రోజుకి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సార్ ఇప్పుడు మరి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఇక్కడ స్థానికంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఈ మీ డెవలప్మెంట్స్ ఏం కొరవలు ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమి సార్? ఇక్కడ మెయిన్గా నీటి కొరతగా ఎక్కువగా ఉంది సార్. అదిగాక రెండవ సమస్య ఏంటంటే మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కరవాది డంక మన పోతురాజు కాలువ దాకా ఈ రోడ్డు అనేది వేయలేదు సార్. గతంలో వైసీపీలో మేము తెలుగుదేశం పార్టీ అనే ఒక ముద్ర మా మీద పట్టడం వల్ల కనీసం ఆ రోడ్డు కూడా వేయకుండా ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కూడా చూడండి సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రామారావు బొమ్మ దగ్గరికి రావాలంటే నరక యాతన అనిపిస్తున్నారు సార్ జనాలందరూ కూడా. కానీ గత ప్రభుత్వంలో మేము ఒక తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ అని దాన్ని ముద్ర వేసేసేసి కనీసం మేము 2014లో తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్డు తప్పితే ఇంత ఇంచు కూడా ఒక రోడ్డు కూడా వేయలేదు సార్ వైసీపీ ప్రభుత్వం. గతంలో కూడా మమ్మల్ని వైసీపీ ప్రభుత్వం ఎంతో ఇబ్బందులు పెట్టింది సార్. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు బనాయించి పోలీసు వాళ్ళ చేత కొట్టియటం, అట్లా మహిళలను కూడా వేధించారు సార్. అయినా కూడా మేము వాళ్ళని ఎదిరించి పోరాడాము సార్. ఓకే సార్, ఇప్పుడు మరి మీరు పార్టీకి నమ్ముకొని పనిచేస్తారు, మరి మీరు పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటాయని కోరుకుంటున్నారు? సార్ మా డివిజన్లో అన్ని డివిజన్లో 20 మంది కార్యకర్తలు వస్తే మా కార్పొరేటర్గా దాచల వెంకటరమణయ్య ఆయన మహిళలు 100 మంది, ఇటు పురుషులు 100 మంది కలిపి మేము సూపర్ 6 పథకం కానీ ఇదేం కర్మ అనేది కానీ ఈ డ్రమ్స్ పట్టుకొని బాబు గారు ఉన్నప్పుడు దానికి తిరిగాం సార్. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసేసి ప్రతిదీ విజయవంతం చేశాం సార్. అలా ఈ డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగా పనిచేస్తారు సార్. అలాంటి పనిచేసే కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పార్టీ గెలిచిన తర్వాత ఏదో ఎక్స్పెక్ట్ చేశారు సార్. మన పార్టీ వస్తే మనము బాగా మనకు ఉపయోగపడతారు అనేది ఎక్స్పెక్ట్ చేశారు సార్. కానీ ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంది ఏంటంటే నాకు ఒక ఉద్యోగం వస్తే బాగుండు, నేను ఈ కాంట్రాక్ట్ చేసుకుంటే బాగుండు అని బాగా ఎక్స్పెక్ట్ చేశారు సార్. బట్ కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్తున్నారంటే, అమ్మ కొద్దిగా ఆగండి, మీకు టైం ఉంది, నేను సర్దుబాటు చేసుకొని మీకు చేసిస్తాను, అప్పుడు దాకా కొద్దిగా ఆగండి అని ఆయన సమయాన్ని పాటించమని కోరుకున్నారు సార్. కానీ కార్యకర్త అనేవాడు ఎలా ఉన్నాడంటే ఆకలితో ఉన్నాడు సార్. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళందరూ బాగుపడ్డారు, కార్యకర్త అనేవాడు బాగుపడ్డారు. మన కార్యకర్త అనేవాడు అసలు ఏమీ అవ్వలేదు. సంవత్సరం గడిచిపోతుంది, ఏందని ఒక చిన్న అసంతృప్తి అనేది కార్యకర్తలో ఉంది సార్. అది మా నాయకులు కొద్దిగా గ్రహించి వాళ్ళ తొందరపాటుని కొద్దిగా చెప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు మరి
మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది. అవును సార్. కొత్తగా వచ్చి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పనితీరులో ఎలాంటి మీరు చాలా డిఫరెన్స్ అనేది ఉంది సార్. మన ప్రభుత్వంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని పూడ్చుకొని మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకొని ఒక గాడిలో పెట్టడానికి మన ప్రభుత్వం కష్టపడుతుంది సార్. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని చెప్పి జనాలను సోమరిపోతులను చేసేసేసి చేశారు, కానీ ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేదనే లేదు సార్. ఆ మద్యం కూడా నాసిరకం మద్యం ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసి హాస్పిటల్స్కి చేశారు సార్. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ దాన్ని అన్నింటినీ చక్కదిద్దుతూ మన గవర్నమెంట్ ఈ లోటుపాట్లన్నీ సరిదిద్దుతూ ముందు మన అమరావతి అనే రాజధాని బాగు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన బాబు గారు వెళ్తున్నారు. కాబట్టి మేము కూడా మన ఊరు కాదు, ముందు మన అమరావతి మనది కావాలనే ఉద్దేశం కోసం మేము కూడా బాబు గారికి సపోర్ట్ చేస్తున్నాం సార్. అలాగే మా దామచల జనార్దన్ రావు కూడా 2014 అద్భుతంగా డెవలప్ చేశాడు సార్. ఇది ఇక్కడ కొత్తపట్నం బ్రిడ్జ్ అయితే ఏమి, ఇటు ఎర్రజల్ల వైపు అయితే ఏమి, ఒంగోలు టౌన్లో కూడా సార్ ఇప్పుడు వేసిన రోడ్లే, ఇప్పుడు వేసిన కరెంట్ లైన్లు, ఇప్పుడు వేసిన కరెంట్ పోల్సే దామచల జనార్దన్ గారు. గతంలో కూడా పాలకులు చేశారు, కానీ దామచల జనార్దన్ గారు వేసిన కరెంట్ పోల్కి LED లైట్లు చుట్టారు సార్. అది సార్ వాళ్ళు చేసిన అభివృద్ధి. ఇంతవరకు వాళ్ళు అభివృద్ధి చేసిన అనేది లేదు సార్. గతంలో కూడా అమృత ప్రాజెక్టు వాటర్ దిగ్గు కూడా దామచల జనార్దన్ గారు చేసిందే సార్. ఇంతవరకు వాళ్ళకు తట్టా మట్టి పోసింది అనేది లేదు సార్. ఆ గతంలో వైసీపీ వాళ్ళు చేసిందా ఏముందయ్యా అంటే చెప్పుకోవడానికి ఆ ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ వేస్తున్నారన్నా కానీ అది కూడా కంప్లీట్ చేయకుండా ఇప్పుడు గుంటూరు రోడ్డు కూడా మొత్తం గోతులమయం చేసేసేసి చాలా అధ్వానంగా అయిన పరిస్థితిలో ఉంది సార్. అది గత వైసీపీ పాలకుల వైఫల్యం సార్. ఇప్పుడు కూడా చూడండి, అంతకుముందు మన డివైడర్ల మీద మొక్కలు నాటడం కానీ, మన ఫ్లైఓవర్ కింద కానీ పార్కులు కానీ అభివృద్ధి చేసినంత దామచల జనార్దన్ సార్. అలాంటి పార్కులను ఇప్పుడు నాశనం చేస్తే మళ్ళీ దామచల జనార్దన్ గారు వాటన్నిటిని రినోవేట్ చేయడానికి అందరూ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు సార్. ఓకే సార్. నేను చెప్పాలనుకుంటే ఏంటంటే సార్, ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, తొందరపాటు కాకుండా కొద్దిగా మన సమయంతో ఆలోచించి మన నాయకులకి కొద్దిగా సపోర్ట్ చేస్తే వాళ్ళు సెటరేట్ అయ్యి మనకి అభివృద్ధి చేయడానికి దోహదపడతారు. మనం కొద్దిగా పేషెన్సీ ఉండి వెయిట్ చేస్తే మన కార్యకర్తలందరికీ న్యాయం చేస్తారు. దామచల జనార్దన్ గారు ఒక మాట చెప్తే దాన్ని సక్సెస్ చేసేటానికే వెళ్తాడే కానీ మాట తప్పే వ్యక్తి కాదు. అది మన ప్రతి ఒక్క కార్యకర్తలు ఆలోచించుకొని దాని మీద మనం ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి.